హిందూపురంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడిని యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఖండిస్తుంది. ఏమీ చేయని దానికి కేవలం బాలకృష్ణ గారు నియోజకవర్గానికి రావట్లేదు, ఏదైతే హిందూపురం ప్రజలు ఓటు వేసిన ఎమ్మెల్యే కనీసం జాడలేడని చెప్తే దానికి కార్యాలయం మీద దాడి చేయడం అనేది ఇంతకన్నా సిగ్గుచేటు ఏదీ లేదు. ఏ స్థాయికి రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలుపరుస్తుందో తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఏదైతే మాకు సూచిస్తున్నారో, ఏ విధంగా అయితే హింసని ప్రోత్సహిస్తున్నారో తప్పకుండా మీకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేస్తున్నాను. అలా అని చెప్పి మీ మీద నేను దాడి చేస్తామని కాదు, మీరు చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపెట్టే తరుణం ఇది వస్తుంది. తప్పకుండా ఇటువంటి దాడిని ఇప్పటికైనా సరే మీరు ఖండించండి. ఇప్పటికైనా మేము సిగ్గు తెచ్చుకుంటున్నాం, ఇటువంటి దాడి చేయటం మా తప్పు, ఇటువంటి దాడి చేసిన వాళ్ళని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అని ఒక క్రమశిక్షణ పార్టీ అని చెప్పి మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి తప్ప ఏదో హిందూపురంలో మేము ఘనకార్యం చేశాం, పార్టీ ఆఫీస్కి వెళ్లి మేము దాడి చేశాం, మేము హీరోలు అనుకుని విర్రవీగుతున్నారు. మీరు హీరోలో భవిష్యత్తులో జీరోలుగా మిగులుతారో, భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు హీరోలుగా విర్రవీగుతున్నారు, రేపొద్దున ఎలాగా జీరోలుగా మిగులుతారనేది ఒకసారి భవిష్యత్తు మీరు ఊహించుకోండి. ఒకసారి భవిష్యత్తును ఊహించుకొని రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా భవిష్యత్తు ఎలా ఉంటది అనేది ఒక్కసారి మీరు ఊహించుకోండి. తప్పకుండా మీ అందరికీ కూడా గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను.